మిరప పంట పూత దశ ప్రారంభమైనప్పటి నుంచి మొక్క ఏపుగా ఆరోగ్యంగా పెరగడానికి, నాణ్యమైన దిగుబడి సాధించడానికి పంచగవ్య వాడకం తప్పనిసరి. పంచగవ్య తయారీకి కావలసినవి 5 కిలోల దేశీ ఆవు పేడ, 3 లీటర్ల దేశీ ఆవు మూత్రం, 2 లీటర్ల దేశీ ఆవు పాలు, 2 లీటర్ల దేశీ ఆవు పెరుగు, 1/2 కిలో దేశీ ఆవు నెయ్యి, 3 లీటర్ల కళ్ళు, 3 లీటర్ల లేత కొబ్బరి నీళ్లు, 1 కిలో లేదా 1 డజను బాగా మగ్గిన అరటిపళ్ళు, 1 కిలో నల్ల బెల్లం, 1 కిలో బూడిద గుమ్మడికాయ నుంచి తీసిన గుజ్జు, 3 లీటర్ల నీరు. ఈ పదార్థాలన్నింటితో పంచగవ్య తయారీకి 19 రోజులు పడుతుంది. ముందుగా ఈ 5 కిలోల దేశీ ఆవు పేడలో 1/2 కిలో దేశీ ఆవు నెయ్యి వేసి బాగా కలియబెట్టుకోవాలి. ఈ విధంగా 5 కిలోల దేశీ ఆవు పేడ, 1/2 కిలో దేశీ ఆవు నెయ్యి కలిపిన ఈ మిశ్రమాన్ని కుండలో వేసి పలుచటి గుడ్డ కప్పి 4 రోజుల పాటు నీడలో మగ్గబెట్టాలి. 4 రోజులు మగ్గే క్రమంలో ఈ ఆవు పేడ నెయ్యి మిశ్రమాన్ని చేయితో ఉదయం సాయంత్రం బాగా కలిదిప్పుకోవాలి. ఆవు పేడ ఆవు నెయ్యి కలిపిన ఈ మిశ్రమాన్ని 4 రోజుల పాటు మగ్గబెట్టుకున్నాం కదా. ఇప్పుడు ఈ మిశ్రమంలో 3 లీటర్ల దేశీ ఆవు మూత్రాన్ని కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంలో 2 లీటర్ల దేశీ ఆవు పాలు కలుపుకోవాలి. అలాగే ఇప్పుడు ఈ మిశ్రమంలో 2 లీటర్ల దేశీ ఆవు పెరుగు కలుపుకుందాం. అంతేకాకుండా ఇప్పుడు ఈ మిశ్రమంలో 3 లీటర్ల నీళ్లు, 3 లీటర్ల కళ్ళు కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో పొడి చేసిన 1 కిలో నల్ల బెల్లాన్ని వేస్తూ చేయితో బాగా కలియబెట్టాలి. ఇప్పుడు ఈ మిశ్రమానికి 3 లీటర్ల కొబ్బరి నీళ్ళు కూడా కలుపుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంలో 1 కిలో బూడిద గుమ్మడికాయ గుజ్జును, 1 డజను అరటి పండ్ల గుజ్జును వేసి బాగా కలియబెట్టుకోవాలి. ఇవన్నీ కలిపిన ఈ మిశ్రమాన్ని పలుచటి గుడ్డ కప్పి 15 రోజుల పాటు నీడ ప్రదేశంలో మగ్గబెట్టాలి. 15 రోజుల పాటు మగ్గే క్రమంలో ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఈ మిశ్రమాన్ని కర్ర సాయంతో సవ్య దిశలో కలియదిప్పుకోవాలి. ఈ విధంగా 15 రోజుల పాటు మగ్గబెట్టిన తర్వాత తయారైనదే పంచగవ్య. ఇది 6 నెలల పాటు నిలువ ఉంటుంది. మన మిరప పంట పూత దశ ప్రారంభమైనప్పటి నుండి ప్రతి 15 రోజులకు ఒకసారి 1 ఎకరానికి 3 లీటర్ల పంచగవ్య 100 లీటర్ల నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి.